రైతులందరికీ నమస్కారం అండి. మనకి ఇప్పుడు దేశంలో మొత్తం మీద పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్కు సంబంధించినటువంటి డబ్బులైతే రైతుల అకౌంట్లలో పడవలసి ఉంది. కానీ డబ్బులైతే ఇంకా రైతుల అకౌంట్లలో వేయలేదన్నమాట. దానికి ఏంటి అంటే కనుక చాలా కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక ఇప్పుడు మన దేశం మొత్తం మీద ఈ పీఎం కిసాన్లో చాలామంది అనర్హులుగా ఉండి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క తనిఖీలు అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, వారికి కూడా డబ్బులు పడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని రైతులు ఏంటంటే కనుక భార్య భర్త ఇద్దరు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వారు కూడా ఇలాంటి పథకానికి అనర్హులే అనమాట. ఇలాంటి చాలా రకాలైనటువంటి కారణాల వల్ల 31 లక్షల మంది అనర్హులను అయితే ఈ యొక్క పిఎం కిసాన్ ఈ నిధుల నుంచి వీరు గవర్నమెంట్ వారైతే గుర్తించడం జరిగింది. ఇలా గుర్తించడం వల్ల ఏంటంటే కనుక మనకు ఈ యొక్క 21వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డబ్బులు రైతుల అకౌంట్లో వేయడానికి లేట్ అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకు దేశం మొత్తం మీద 31 లక్షల మందిని అనర్హులుగా ఇప్పటి వరకు గుర్తించడం జరిగిందనమాట. అలాగే ఈ 31 లక్షల మందిలో దాదాపు 18 లక్షల మంది భార్య భర్త ఇద్దరు అంటే ఒకే రేషన్ కార్డులో ఉంటారనమాట. ఒకే రేషన్ కార్డులో ఉంటే మనకేంటంటే కనుక ఒక రైతుకే ఈ యొక్క డబ్బులు పడేది. అలా కాకుండా ఇద్దరికి పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే భార్య భర్తలకు ఒకరికి కాకుండా ఇద్దరికి డబ్బులు పడుతూ ఉంటాయి. అలాంటి వారు దేశం మొత్తం మీద 18 లక్షల మంది ఉన్నట్టు వీరైతే గుర్తించడం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క ఇంకా ఏంటంటే మనకు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ ఉద్యోగం చేస్తూ వారికి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉంటాయన్నమాట. అలాంటి వారికి కూడా వీరు అనర్హులు అనమాట. ఇంకా చాలా కారణాలు అంటే కొంతమంది ట్యాక్స్ కడుతూ ఉంటారనమాట. వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులే. ఇలాంటి చాలామంది రైతులు ఇంకా అంటే అనర్హులు ఇంకా డబ్బులు తీసుకుంటూనే ఈ యొక్క పిఎం కిసాన్ అంటే సరైన రైతులకు అందకుండా అనర్హులు 31 లక్షల మంది ఉన్నారని చెప్పి వీరైతే గుర్తించడం జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక మనకు ఈ గవర్నమెంట్ ఈ అనర్హులను గుర్తించడానికి మనకు కొత్త నియమాలు అలాగే కొత్త మార్పులు అయితే తేవడం జరిగింది. అవేంటో మనము ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ పిఎం కిసాన్ ఇప్పుడు ఇన్ని రోజులు చేసుకున్నారు కదా, ఆ రైతులను అయితే వీరు ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నారు. ఇక పైన వీరు చేసుకోవాలంటే కనుక అంటే పిఎం కిసాన్కు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏంటంటే మనకు ఫార్మర్ ఐడి అని కొత్తగా రావడం జరిగిందనమాట. అంటే మనము ఒక 3 నెలలు 4 నెలల కిందట ఫార్మర్ రిజిస్ట్రీ కార్డ్ అని 14 నెంబర్లు ఉన్నటువంటి ఒక ఫార్మర్ ఐడి అయితే అన్ని రైతు సేవా కేంద్రాల్లో అలాగే మీ సేవా కేంద్రాల్లో చేయడం జరిగింది కదా, అది ఫార్మర్ ఐడి అనమాట. ఆ ఐడి ఉంటేనే ఇప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే అన్ని పథకాలకు కూడా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి నెంబర్నే వీరైతే లింక్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ఫార్మర్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్లు, మీరు పంట నమోదు చేయించుకుంటూ ఉంటారు కదా, ఆ పంట నమోదు అన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆటోమేటిక్గా లింక్ చేసేసి ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో వారికే ఈ యొక్క డబ్బులు అందాలని చెప్పి వీరు ఒక మన మార్గదర్శకాలు అయితే రావడం జరిగిందనమాట. దీని ద్వారా ఏంటంటే కనుక అన్నీ లింక్ చేయడం ద్వారా వీరు అనర్హులు ఉంటారు కదా, వారందరినీ పూర్తిగా తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే కనుక మనము ఇప్పుడు మీరు అంటే మీకు డౌట్ ఉంటుంది కదా, అంటే మేము అనర్హులా కాదా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మీరేంటంటే కనుక మీరు మీ సెల్లో గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ అని సెర్చ్ చేయండి. అక్కడ ఈ యొక్క బెనిఫిషరీ స్టేటస్ అని అయితే వస్తుందన్నమాట. ఆ బెనిఫిషరీ స్టేటస్ మీద మీరైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, లేదంటే కనుక మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినా మీకు ఓటీపీ వస్తుంది. అక్కడ వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా, అంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ ఉన్నాయా లేదా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక ఏదైనా అంటే సమస్య ఉంది అని అనిపిస్తే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి లేదంటే కనుక మీ సిఎస్సి సెంటర్స్ ఉంటాయి కదా మీ సేవవి, అక్కడికి వెళ్ళి కానీ మీ యొక్క తప్పులను అంటే సరిదిద్దుకొని మీరు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు అర్హులుగా ఉండాలని చెప్పి
వీరు కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారనమాట. ఇది కూడా మీరు ఏంటంటే ఈ యొక్క డబ్బులు వీరు రిలీజ్ చేస్తారు కదా, అంతకుముందే మీరైతే ఈ యొక్క అంటే మీ తప్పు ఉందా లేదా కరెక్ట్ ఉందా అనేది అయితే మీరు చెక్ చేయించుకోవాలని చెప్పి వీరైతే చెప్పడం జరిగింది. ఇదండి ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోను మీ తోటి రైతులకు కూడా పంపించండి, వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.